హాయ్ ఎవ్రీవన్, నా పేరు శ్రీకర్. ఇది లక్ష్మీ బాలాజీ టీవీఎస్ షోరూమ్ టోలీ చౌకీలో ఉంటుంది.
ఇక్కడ మనం ఈరోజు చూస్తున్నది ఏంటంటే టీవీఎస్ జూపిటర్ ఇంటెలిగో న్యూ వేరియంట్ వెహికల్. మీరు వెహికల్ని చూస్తే ఈ కలర్ వచ్చేసి స్టార్ లైట్ బ్లూ అనమాట మనకి. ఇది లేటెస్ట్ మోడల్ జూపిటర్ ZXకి అప్గ్రేడ్. దీంట్లో మనకి ఫీచర్స్ ఏమొస్తాయంటే నార్మల్ ZXకి దీనికి 5 ఫీచర్స్ ఎక్స్ట్రా ఉంటాయి. నార్మల్ ZXలో మనకి సైలెంట్ స్టార్ట్ రాదు. ఈ ZXలో ఏంటంటే మనకి సైలెంట్ స్టార్ట్ అనే ఫీచర్ ఒకటి వస్తుంది. సైలెంట్ స్టార్ట్ అంటే ఏంటంటే వెహికల్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎలాంటి సౌండ్ చేయకుండా ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది అనమాట. లైక్ దిస్, ఇఫ్ వీ టచ్ ఇట్ విల్ స్టార్ట్ వితౌట్ మేకింగ్ ఎనీ నాయిస్. ఇది ఒక మెయిన్ ఫీచర్. తర్వాత దీంట్లో సెకండ్ ఫీచర్ ఏంటంటే మనకి స్విచ్ వస్తుంది. ఈ స్విచ్ ఏంటంటే ఇంటెలిజెంట్ ఆన్ ఆఫ్. ఈ వెహికల్ పేరు ఇంటెలిగో కదా. ఈ స్విచ్ ఏంటంటే ఆ ఫీచర్ ఎనేబుల్ అండ్ డిసేబుల్. ఇప్పుడు ఆన్లో ఉంటే మనకి ఇక్కడ లైట్ బ్లింక్ అవుతుంది. ఈ లైట్ బ్లింక్ ఏంటంటే ఈ ఫీచర్ మెయిన్ పర్పస్ ఏంటంటే మనకి మనం వెహికల్ ట్రాఫిక్లో ఉన్నప్పుడు బ్రేక్ పట్టుకుంటాం కదా. బ్రేక్ పట్టుకొని 15 సెకండ్స్ అలా వెయిట్ చేసినప్పుడు వెహికల్ ఆటోమేటిక్గా దానికి అదే ఆఫ్ అవుతుంది. అండ్ బ్రేక్ వదిలేసి వన్స్ మనం యాక్సిలరేటర్ రైజ్ చేస్తే వెహికల్ దానికి అదే స్టార్ట్ అవుతుంది. ఇది ఒక ఫీచర్. ఈ ఫీచర్ మనం కావాలంటే ఆన్లో పెట్టుకోవచ్చు, లేదంటే ఆఫ్లో పెట్టుకోవచ్చు. అండ్ జూపిటర్లో మనకి 2019 నుంచి ఆల్ ఇన్ వన్ లాక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్ ఇన్ వన్ లాక్ అంటే మనకి కీ ఇక్కడి నుంచి తీయాల్సిన అవసరం లేదనమాట. కీ ఇక్కడే మనం వెహికల్ ఆన్ ఆఫ్తో పాటు కింద సీట్ ఓపెన్ చేసుకోవచ్చు, అన్లాక్ చేసుకోవచ్చు. దాంతోపాటే మనం ఫ్యూయల్ లిడ్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. మనకి అండర్ సీట్ స్టోరేజ్ వచ్చేసి 5.5 లీటర్స్ వస్తుంది జూపిటర్లో. ప్లస్ మనకి ఇక్కడ లైట్ వస్తుంది, అండర్ సీట్ లైట్. ఇది ఏంటంటే మనకి BS6 వెహికల్స్లో వచ్చేది సెన్సార్ అనమాట, OBD సెన్సార్ అంటారు. దీనికి మెకానిక్ ట్యాబ్ కనెక్ట్ చేసి ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తారు మనకి. సీట్తో పాటు యాజ్ ఇట్ ఈస్ మనం ఇక్కడ నుంచే ఫ్యూయల్ లిడ్ కూడా ఓపెన్ చేయొచ్చు. రిమోట్గా ఫ్యూయల్ లిడ్ అనేది ఓపెన్ అయ్యిద్ది. ఇది ఓన్లీ జూపిటర్లో ఉంటుంది ఈ ఫీచర్. వేరే వెహికల్స్లో ఎలా అంటే ఐదర్ ఫ్యూయల్ క్యాప్ బయటకైనా వచ్చేస్తుంది, లేదా పైన లిడ్ లాగా అయినా వస్తుంది. బట్ ఓన్లీ వెహికల్ కిందకి అనేది దిగకుండా మనం ఓపెన్ చేయగలిగేది అంటే జూపిటర్లోనే ఉంటుంది ఈ ఫీచర్ మనకి. అండ్ నార్మల్ జూపిటర్తో పాటు ఇక్కడ గ్రాఫిక్స్ అనేది ఈ ఎక్స్ట్రా వస్తాయి. గ్రాఫిక్స్ మనకి నార్మల్ జూపిటర్కి ZXకి ఇది కూడా ఇంటెలిగోకి నార్మల్ ZXకి ఇది కూడా ఒక మెయిన్ డిఫరెన్స్ అనమాట. దాంతోపాటు మనకి 2 కలర్స్ ఉంటాయి ఈ వెహికల్లో. ఇప్పుడు మీరు చూస్తున్న కలర్ వచ్చేసి స్టార్ లైట్ బ్లూ, అండ్ ఇంకో కలర్ వచ్చేసి పర్పుల్ రాయల్ వైన్ కలర్ అనమాట. అది దీంట్లో మనకి ZXలో ఇన్బుల్ట్ మొబైల్ ఛార్జర్ ఆప్షన్ ఉంది. మొబైల్ ఛార్జర్ వచ్చేస్తుంది. ప్లస్ ఇక్కడ 2 లీటర్స్ 2 లీటర్స్ స్టోరేజ్ స్పేస్ అనేది ఉంటుంది. దీంట్లో వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు, డాక్యుమెంట్స్ పెట్టుకోవచ్చు, లేదా మొబైల్ అయినా పెట్టుకోవచ్చు. అండ్ దీనిలో వచ్చేసి మనకి డిజిటల్ మీటర్ వస్తుంది. డిజిటల్ మీటర్తో పాటు ఎకానమీ మీటర్ అనేది కూడా ఒకటి వస్తుంది. ఓన్లీ జూపిటర్ ZXలో వస్తుంది. ఇది ఎకానమీ మీటర్ అనమాట. ఎకానమీ మీటర్ అంటే ఏంటంటే ఇప్పుడు యూజువల్లీ నేను దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే 0 అయిపోతుంది. జీరో అయిపోయింది కదా. మనం వెహికల్ని ఎకానమీలో నడిపినంత వరకు అది 100లో ఉంటుంది ఆల్వేస్. వెహికల్ని ఎప్పుడైతే పవర్లోకి తీసుకెళ్తామో, అంటే రైజ్ ఇచ్చి మనం యాక్సిలరేటర్ రైజ్ చేసినప్పుడు అది పవర్లోకి వెళ్తుంది. పవర్లోకి వెళ్ళినప్పుడు ఆ ఎకానమీ అనేది పర్సంటేజ్ డౌన్ అవుతా వస్తుంది. ఇట్స్ లైక్ మనము ఎకానమీలో ఎంత డ్రైవ్ చేస్తున్నాం, ఎంత పర్సంటేజ్ డ్రైవ్ చేస్తున్నాం అనేది చూసుకోవాలంటే ఈ మీటర్ని వాడుకోవచ్చు. దీంతోపాటు మనకి టైం వస్తుంది, ఓడోమీటర్ ఉంటుంది, మనకి ట్రిప్ మీటర్ కూడా వస్తుంది. ట్రిప్ A, ట్రిప్ B. ప్లస్ ఫ్యూయల్ తక్కువ ఉన్నప్పుడు ట్రిప్ F కూడా వస్తుంది మనకి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఫ్యూయల్ ఉంది. ఫ్యూయల్ కనుక తక్కువ అయిపోతే ట్రిప్ F అని వస్తుంది. ట్రిప్ F అంటే రిజర్వ్లో ఉన్నట్టు అనమాట వెహికల్. ఈ వెహికల్ వచ్చేసి జూపిటర్లో ఇప్పుడు టాప్ మోడల్ అనమాట. నార్మల్ ZX మనకి ఆన్ రోడ్ విత్ ఫిట్టింగ్స్, విత్ రిజిస్ట్రేషన్ అండ్ యాక్సెసరీస్ అన్నిటితో కలిపి 93,000 చేంజ్లో వస్తుంది. అదే ఇది ఇంటెలిగో వేరియంట్ అయితే మనకి 99,000 వరకు అవుతుంది. సో డిస్కౌంట్ అనేది కూడా షోరూంలో ఉంటుంది. మీరు షోరూమ్కి వచ్చినప్పుడు డిస్కౌంట్ గురించి మనం మాట్లాడవచ్చు. ఇది వచ్చేసి టాప్ మోడల్. దీని కింద క్లాసిక్ ఉంటుంది, దాని కింద ZX ఉంటుంది, దాని కింద బేసిక్ జూపిటర్ ఉంటుంది. ఇవి జూపిటర్లో మోడల్స్ మీకు.
వెహికల్ లోపల ఓబీడీ సెన్సార్ ఉందని ఇందాక చెప్పాను కదా, ఓబీడీ సెన్సార్ని స్కాన్ చేసే టూల్ ఇది. దీని పేరు టీవీఎస్ రైట్ స్కాన్ లైట్ అనమాట. ఈ కిట్లో ఏమొస్తుంది అంటే మనకి ఒక ట్యాబ్ వస్తుంది. ట్యాబ్ టీవీఎస్ సాఫ్ట్వేర్ ఉంటుంది అనమాట. దీనిలో ట్యాబ్లో టీవీఎస్ సాఫ్ట్వేర్ ఉంటుంది. ఇది కనెక్టర్. ఈ కనెక్టర్ని యూజ్ చేసి ఆ సెన్సార్కి పెడతాం మనం. ఈ కనెక్టర్కి మనం ఇది కనెక్ట్ చేస్తాం అనమాట. ఇది ఇలా కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ చేసిన తర్వాత ఇది ఎనేబుల్ అవుతుంది. ఇది వెహికల్ కనెక్ట్ అయిన తర్వాత వెహికల్ నుంచి పవర్ తీసుకునేది. దీనికి సపరేట్ ఛార్జింగ్ మనం పెట్టుకోవాలి. దీనికి ఛార్జింగ్ సాకెట్ ఇక్కడ ఉంటుంది. దీనికి ఛార్జింగ్ పెట్టుకొని దీన్ని కనెక్ట్ చేసి ఇది వెహికల్ లోపల సీట్ కింద ఉన్న ఓబీడీ స్కాన్ పోర్ట్కి దీన్ని కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ చేసిన తర్వాత ట్యాబ్లో మనం చెక్ చేసుకోవచ్చు వెహికల్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమేమి ఎర్రర్ కోడ్స్ ఉన్నాయి, లేదా వెహికల్ స్టార్ట్ అవ్వట్లేదా, ఎనీ సెన్సార్ ఇష్యూస్. ఎందుకంటే ఇప్పుడు వచ్చే BS6 ప్రతి వెహికల్కి ఈ సెన్సార్ అనేది వస్తుందన్నమాట, ఇంక్లూడింగ్ టీవీఎస్ ఎక్సెల్తో సహా. అన్ని ఫ్యూయల్ ఇంజెక్టర్ మోడల్స్ ఉంటాయి మన దగ్గర. సో ఫ్యూయల్ ఇంజెక్టర్ మోడల్స్లో సెన్సార్ బేస్డ్ నడుస్తాయి కాబట్టి మనం ఈ టూల్ అనేది కనెక్ట్ చేసి మనం చెక్ చేసుకుంటాం ఏం కావాలన్న డీటెయిల్స్. ఇప్పటివరకు మనం జూపిటర్ ఫీచర్స్ అన్ని చూసాం కదా. జూపిటర్ మెయిన్ థింగ్ ఈజ్ ఫేమస్ ఫర్ ఇట్స్ మైలేజ్ అనమాట. అండ్ ఇట్స్ సస్పెన్షన్ వచ్చేసి టెలిస్కోపిక్ హైడ్రాలిక్ సస్పెన్షన్ వస్తుంది మనకి జూపిటర్లో. ఓన్లీ జూపిటర్లో ఈ ఫీచర్ ఉంది. ఇప్పుడు యాక్టివా అండ్ అదర్ వెహికల్స్లో కూడా టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది. బట్ ఓన్లీ జూపిటర్లో మనకి టెలిస్కోపిక్ హైడ్రాలిక్ సస్పెన్షన్ అనేది ఉంటుంది. దానివల్ల రైడ్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. దాంతోపాటు మనకి జూపిటర్ మైలేజ్ వచ్చేసి కంపెనీ క్లెయిమ్డ్ 65+ అని చెప్పి క్లెయిమ్ చేస్తుంది. కానీ రియల్ వరల్డ్ కండిషన్స్లో మనకి ఫ్రీ సర్వీస్ టైంలో వచ్చేసి 45 వరకు వస్తుంది మైలేజ్. అండ్ పెయిడ్ సర్వీస్ లైక్ 5000 కిలోమీటర్స్ అలా తిరిగిన తర్వాత వెహికల్ వచ్చేసి మనకి 50+ to 60 వరకు వస్తుంది, డిపెండింగ్ ఆన్ డ్రైవింగ్ స్కిల్స్ అనమాట.